ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత మనకి ఏ కోర్సులు అవైలబుల్ ఉన్నాయో తెలుసుకుందాం. ఇంటర్మీడియట్‌లో ఫస్ట్ మనకు ఎంపీసీ. సో, ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ ఎంపీసీ కోర్సులో జాయిన్ అయినటువంటి విద్యార్థులు ఫర్దర్‌గా ఇంజినీరింగ్, బీటెక్, రక్షణ రంగాలు, తర్వాత ఇతర సైన్స్ సంబంధిత డిగ్రీలు చేసి వాళ్ళు ఆ సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలుంటాయి. తర్వాత బైపీసీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డాక్టర్, ఎంబీబీఎస్, ఫార్మసీ, అగ్రికల్చర్, నర్సింగ్ వంటి మెడికల్ రంగాలలో వెళ్ళాలనుకునే వారు దీన్ని ఎంచుకోవచ్చు. తర్వాత సీఈసీ సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, బ్యాంకింగ్, చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఏ వ్యాపార రంగాల్లో ఆసక్తి ఉన్న వారికి ఇది సరైనది. ఆ తర్వాత ఎంఈసి మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ మరియు గణితం రెండింటిపై పట్టు సాధించాలనుకునే వారికి సిఏ లేదా ఎంబీఏ లక్ష్యంగా ఉన్న వారికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హెచ్ఈసి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్స్ ఎగ్జామ్స్ మరియు లా చదవాలనుకునే వారికి అనువైన గ్రూప్ ఇది హెచ్ఈసి. తర్వాత ఇంటర్మీడియట్ కాక పాలిటెక్ డిప్లొమా. సో 3 ఇయర్స్ ఉంటుంది, 3 సంవత్సరాలు. సో 10వ తరగతి తర్వాత నేరుగా టెక్నికల్ రంగంలోకి వెళ్ళాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. దీనికోసం పాలీసెట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. సో దీంట్లో ప్రధాన కోర్సులు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ మొదలైనటువంటి. సో తర్వాత 3 ఏళ్ల డిప్లొమా తర్వాత నేరుగా ఉద్యోగం పొందవచ్చు లేదా లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్ లో చేరవచ్చు. ఆ తర్వాత ఇంకొక రూటు ఐటీఐ 1 నుంచి 2 ఏళ్లు. తక్కువ సమయంలో సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకొని ఉపాధి పొందాలనుకునే వారికి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ కోర్సులు చాలా బాగుంటాయి. ట్రేడ్లు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ మొదలైనటువంటి కోర్సులు అవైలబుల్ గా ఉంటాయి. ప్రయోజనం రైల్వేస్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో మరియు ప్రైవేట్ ఫ్యాక్టరీల్లో వెంటనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆ తర్వాత వృత్తి విద్యా కోర్సులు వొకేషనల్ కోర్సెస్ 2 ఇయర్స్ చదువుతో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చే కోర్సు. సో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎల్టీ, నర్సింగ్, అకౌంటెన్సీ, టాక్సేషన్, హోటల్ మేనేజ్మెంట్. సో ఇవి మనకు 10th క్లాస్ తర్వాత అవైలబుల్ గా ఉన్నటువంటి కోర్సెస్.